మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. జట్టును బలోపేతంగా నిర్మించుకోవాలని ఫ్రాంచైజీలన్నీ పదునైన వ్యూహాలు రచిస్తున్నాయి. కోచింగ్ స్టాఫ్ ను మార్చేస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ను మరో ఫ్రాంచైజీ హెడ్ కోచ్ గా నియమించుకోవాలని భావిస్తోంది. అదే పంజాబ్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు పంజాబ్ కింగ్స్ కప్పు కల అందని ద్రాక్షగానే మిగిలి ఉన్న విషయం తెలిసిందే. అయితే పాంటింగ్ అనుభవంతో ఈసారి కప్పును ముద్దాడాలని పంజాబ్ ఫ్రాంచైజీ భావిస్తోంది. పాంటింగ్ తో చర్చలు కూడా ప్రారంభించింది. ఒప్పందానికి కూడా పంజాబ్ యాజమాన్యం పాంటింగ్ అతి దగ్గరగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కు పాంటింగ్ 7 ఏళ్లు కోచ్ బాధ్యతలు నిర్వర్తించాడు. పాంటింగ్ హయాంలో ఢిల్లీ వరుసగా 3 సీజన్లలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అంతేగాక ఆ జట్టు 2020లో తొలిసారి ఫైనల్స్ కు చేరింది. ఇక పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ ట్రెవర్ బెయిలిస్ ను తప్పించనున్నారని గత నెలలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పుడు అనుభవం ఉన్న రికీ పాంటింగ్ వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపుతోంది. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఇప్పటివరకు పంజాబ్ కేవలం 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరింది. గత 10 సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటి ముఖం పడుతుంది. 2014లో రన్నరప్ గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. 3 సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది జరిగిన సీజన్లో తమ సారథి శిఖర్ ధావన్ దూరమవటం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. మరి రికార్డుల్లో ఇంత పేలవంగా ఉన్న పంజాబ్ను పాంటింగ్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.